అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు మా చిన్నువాడి 4th బర్త్డే అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వాడికి విష్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే వాడికి ఇవ్వండి కమెంట్స్లో. అండ్ ఈరోజు వాడు స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు, ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు, వాడు స్కూల్ కోసం ఏం తీసుకెళ్ళాడు, షాపింగ్ ఏంటి, అవన్నీ ఈ వ్లాగ్లో అయితే చూసేయండి. Previous day. రేపు మా చిన్నోడి బర్త్డే అనమాట. సో ఫస్ట్ టైం వాడు స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు కాబట్టి జస్ట్ చాక్లెట్సే కాకుండా దాంతోపాటు ఏదైనా చిన్న గూడీ బ్యాగ్స్ లాంటివి ఏవైనా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే స్కూల్లో ఇద్దామని మేము అనుకున్నాం అనమాట. సో దానికోసమే ఈరోజు షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో ఏం కొనాలి అనేసి ఇంకా ఏం ఐడియా అయితే లేదు. బట్ స్టిల్ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా థింగ్స్ మనకు నచ్చినవి, పిల్లలకి యూజ్ అయ్యేటివి ఏమైనా ఉంటే అవి అయితే కొనిద్దాము. మీరు కూడా నాతో పాటు చూసేయండి. సో షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు టైం చూడండి 8:30 అవుతుంది నైట్. ఇంకా జస్ట్ ఒక 1 అవర్లో షాపింగ్ చేసేసి వచ్చేసేయాలి. ఎందుకంటే మా చిన్నవాడికి రేపు స్కూల్ ఉంది కదా, అండ్ నైట్ పడుకోకపోతే మార్నింగ్ త్వరగా లేవలేడు. సో అందుకని ఇప్పుడైతే ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి సో ఇప్పుడు మేమైతే మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి అయితే వచ్చేసాము. సో మాల్ ఆఫ్ ఎమిరేట్స్లో మొత్తం మాల్ ఏమీ తిరిగి చూడకుండా మనకు అవసరం వచ్చే ప్లేస్కి మాత్రం వెళ్దాము. సో అది ఏంటి అంటే క్యారీఫోర్ హైపర్ మార్కెట్ అనమాట. సో క్యారీఫోర్ హైపర్ మార్కెట్లో మనకు అన్నీ దొరుకుతాయి. సో మనం బర్త్డే ప్రెజెంట్స్కి అయితే అక్కడికి వెళ్దాం. సో క్యారీఫోర్ హైపర్ మార్కెట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఫస్ట్ మనం తీసుకోవాలనుకున్నది ఏంటి అని అంటే బర్త్డే డెకార్స్ తీసుకోవాలి ఫస్ట్. అండ్ బర్త్డే కోసం గూడీ బ్యాగ్స్ అట్లాంటివి అయితే మేము తీసుకోవాలి. సో ఇదంతా బర్త్డే పార్టీ రిలేటెడ్ థింగ్స్ ఉన్న ప్లేస్ అనమాట. సో ఇక్కడ మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్కి కొన్ని డెకరేషన్స్ తీసుకున్నాము అండ్ గూడీ బ్యాగ్స్ అట్లాంటివి అయితే తీసుకోవాలనుకున్నాము. నెక్స్ట్ మేము స్టేషనరీ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. పిల్లలకి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ ఇట్లాంటివి ఏమైనా ఇస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. సో మేము అనుకున్నంత అయితే దొరకలేదు, కాకపోతే మేము కొన్ని అయితే తీసుకున్నాం అనమాట. సో మా పనిలో మేముంటే మా చిన్నోడు చూడండి ఇక్కడ అన్నీ స్కాన్ చేస్తూ వాటి ప్రైజెస్ ఏంటో చూస్తున్నాడు. యాక్చువల్గా మనకి ఆల్మోస్ట్ అన్ని ప్రైజెస్ అయితే మనకి ట్యాగ్స్ అయితే ఉంటాయి, కాకపోతే మనకి దేని ప్రైస్ అయినా తెలియకపోతే ఈ స్క్రీన్ దగ్గర బార్ కోడ్ స్కాన్ చేసి మనం ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే మేము చాక్లెట్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఒక 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకోవాలనుకున్నాము. సో ఇక్కడ ఏం చాక్లెట్స్ బాగుంటాయో అండ్ పిల్లలకి ఏవి నచ్చుతాయో అట్లాంటివి అయితే తీసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. చాకో పైస్ అయితే తీసుకున్నాము ప్రస్తుతానికి. అండ్ ఇవే అనమాట గూడీస్ మేము తీసుకున్నవి. మా చిన్నవాడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే వాడికి నిద్ర వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టైం 9:30 అవుతుంది, అయినా సరే నిద్ర ఆపుకొని కంట్రోల్ చేసుకొని కూర్చున్నాడు. ఎందుకో మరి అంత కష్టం నాకైతే తెలీదు. సో మొత్తానికైతే మేము చాక్లెట్స్ సర్చ్ చేయడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అయితే టైం పట్టింది. మొత్తానికైతే చాక్లెట్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట. సో షాపింగ్ అయితే మొత్తానికి అయిపోయింది. సో బిల్లింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు బిల్ చేయించాలి. సెల్ఫ్ చెక్అవుట్స్ కూడా ఉన్నాయి, కానీ సెల్ఫ్ చెక్అవుట్స్ దగ్గర కూడా చాలామంది రష్ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి మేము ఈ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాము. సో బిల్లింగ్ అయితే అయిపోయింది. మెట్రో దగ్గరికి అయితే వచ్చాము. మా చిన్న చూడండి ఎట్లా ఆడుతున్నాడు. సో మెట్రో రావడానికి ఇంకో 2 minutes ఉందన్నమాట. అందుకని చెప్పి వాడు అక్కడ కూర్చొని ఆడుతూ ఉన్నాడు. మా మెట్రో స్టేషన్లో అయితే దిగేసాము. ఇప్పుడు ఇంటికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక 5 minutes అయితే టైం పడుతుంది ఇంటికి నడవడానికి. మా వాడు చూడండి అస్సలు ఆగకుండా వాడే లాక్ తీస్తానని చెప్పి తీశాడు. సో మేము ఇంటికి వచ్చే వరకు ఇప్పుడు టైం అయితే 10:54 అవుతుందన్నమాట. సో ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేయాలి. సో ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట గూడీ బ్యాగ్స్లో. సో గూడీ బ్యాగ్స్ అయితే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసామన్నమాట, స్మాల్ కవర్స్ లాంటివి. సో ఇవన్నీ ఇప్పుడు అందులో అయితే ప్యాక్ చేయాలి. ఇవే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసినవి. కవర్స్ అండ్ స్టిక్కర్స్ కూడా వచ్చాయన్నమాట దానికి. సో ప్యాక్ చేద్దాం రండి. ఇలా ఒక కవర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక పెన్సిల్, ఇది పొటేషన్స్ ఉన్న పెన్సిల్ అనమాట. సో కొంచెం స్పెషల్గా ఉంటుందని తీసుకున్నాము. ఒక షార్ప్నర్, 3 చాక్లెట్స్, ఒక చాకోపై అయితే వేసేసి ఇలా ప్యాక్ అయితే చేశాను. సో దీంతోపాటు స్టిక్కర్స్ వచ్చాయి కదా,
సో ఆ స్టిక్కర్ తీసుకొని దీన్నైతే లాక్ చేసేసాను అనమాట. సో ఇలా అయితే నేను గూడీ బ్యాగ్స్ అన్నీ ఇలా ఆల్మోస్ట్ నేను ఒక 25 to 30 అయితే ప్యాక్ చేసి పెట్టాను అనమాట. వాళ్ళ క్లాస్లో స్ట్రెంత్ 25 అంట అండ్ టీచర్స్ ఉంటారంట. అందుకని చెప్పేసి నేను ఇలా అన్నీ కలర్ఫుల్గా ప్యాక్ చేసి అయితే వాడికి నెక్స్ట్ డే కవర్లో పెట్టి బస్ ఇన్ఛార్జ్ వాళ్ళకైతే ఇస్తే వాళ్ళు క్లాస్లో అయితే ఇచ్చేస్తా అని చెప్పారనమాట. మొత్తానికి అయితే వాడు స్కూల్కి అయితే వెళ్ళాడు. సో స్కూల్లో సెలబ్రేషన్స్ వాడికి ఒక క్రౌన్ అయితే పెట్టారు. క్రౌన్ పెట్టి హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే పాడిపించారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ టీచర్ పంపించింది అనమాట ఈ వీడియో. సో అదంతా అయిపోయిన తర్వాత గూడీ బ్యాగ్స్ అయితే వాడు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాడని చెప్పేసి వాళ్ళ టీచర్ ఫొటోస్ అయితే తీసి పంపించిందనమాట. యాక్చువల్గా టీచర్స్ కానీ వాళ్ళు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తారనుకున్నా వీడు చిన్నోడు కదా, కాకపోతే వీడితోనే ఇప్పించారనమాట. చాలా క్యూట్గా అనిపించింది. ఎవ్రీ ఇయర్ మేము చిన్నోడు బర్త్డే రోజు అయితే మేము కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్తాము. కాకపోతే ఈసారి మేము దుబాయ్లో ఉన్నాము అండ్ కుదరలేదనమాట వెళ్ళడానికి. ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మా చిన్నోడు స్కూల్కి వెళ్ళాడనమాట. సో అస్సలు మాకు కుదరలేదు. కానీ మేము ఇక్కడ వెళ్ళినా వెళ్ళకపోయినా మా అత్తయ్య ఇండియాలో సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళిందనమాట. దేవుడి పేరు పైన అర్చన చేయించింది అండ్ మా చిన్నోడి పేరు పైన కూడా అర్చన చేయించిందనమాట. అదే కాకుండా మా అత్తయ్య అన్నదానం కూడా చేయించిందనమాట. సో దీనికోసం ఒక 2-3 days ముందు నుంచే ప్లాన్ చేసుకుంది వాడి బర్త్డే రోజు చేయాలని చెప్పేసి. ఎందుకంటే మా అత్తయ్యకి మా చిన్నోడు అంటే చాలా చాలా ఇష్టం. అండ్ దీనికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా 2-3 వచ్చారనమాట. అండ్ మా మమ్మీ మా డాడీ కూడా దీనికి జాయిన్ అయిపోయారు. సో దేవుడికి దర్శనం చేసుకొని అన్నదానం ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకొని ఇలా అయితే మా అత్తయ్య సెలబ్రేట్ చేసింది వాడి బర్త్డే ఇండియాలో ఉండి కూడా. సో దూరంగా ఉన్నా సరే దేవుడి బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మనకు ఉండాలి కదా. సో దేవుడి బ్లెస్సింగ్స్ అండ్ మా అత్తయ్య బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ అయితే మా చిన్నవాడికి అయితే ఉన్నాయన్నమాట ఈరోజు. వాడైతే స్కూల్ నుంచి వచ్చాడనమాట. ఆ క్రౌన్ అయితే తీయట్లేదు, కాసేపు అట్లానే ఉంచుకున్నాడు. సో హ్యాపీగా ఆడుకుంటున్నాడు అండ్ లంచ్ చేసి కాసేపు పడుకున్నాడు. వాడు పడుకొని లేచేలోపు నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే ప్లాన్ చేశానమాట మా బాల్కనీలో. సో నేనేం ఎక్కువగా స్ట్రెస్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ టైం కూడా లేదు. వాడు పడుకొని లేచేలోపు నేను చేసేయాలి కాబట్టి జస్ట్ లైట్స్ అండ్ బ్యానర్ అండ్ నెంబర్ 4 బలూన్ అండ్ ఇలా బలూన్స్ అయితే నేను స్టిక్ చేశాను అనమాట. అండ్ టేబుల్ అయితే ఇలా డెకరేట్ చేసి పెట్టాను. సో వాడు పడుకొని లేచేలోపు చేయాలని కంగారులో ఇలా సింపుల్గా అయితే చేసి పెట్టేశాను అనమాట. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఈవినింగ్ ఇంట్లో మాతో పాటు సెలబ్రేషన్స్ కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇలా జరిగింది వాడి బర్త్డే. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్, టేక్ కేర్.